నిర్గమకాండము 17 అధ్యాయం. నిర్గమకాండము 17 అధ్యాయం. 8 నుండి 16 వచనాలు మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 18 అధ్యాయము 8 నుండి 16 వరకు. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీముల ఇశ్రాయేలుకు యుద్ధం చేయగా యెహోవా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. మోషే అహరోను హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరే. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చుండకాయ దాన్ని వేసి అహరోను హూరును ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించేవారు.
నిలకడగా ఉండను. ఇప్పుడు యెహోవా మోషేతో ఇట్లానే, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయను కనుక జ్ఞాపకార్థమైన గ్రంథంలో నేను రాసి యెహోషువకు వినిపించును. 16 వచ్చిన కలిసి చదువుకున్నాం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధులు ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. సరైన లేఖన భాగాల్లో నుంచి మీరు మాతో మాట్లాడుతారండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. కొందరు సహోదరులు రావాల్సిన వారు వింటున్నారు. త్వరలో వారు కూడా వచ్చి వాటిని ప్రార్థన చేసడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తారు. విధాల హస్తాలు కప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మరి దాస్తున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో మనము వాగ్దానాన్ని మనకి ప్రభు ఇచ్చినటువంటి 3 వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రయాణంలో నేను మీకు ముందుగా ఉంటానని చెప్తూ వచ్చాడు. అది ఎలాగ ముందు ఉంటున్నాడు అనేది అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా ఒక విషయాన్ని చూసుకుందాం. మన ప్రార్థన కొరకై ఈ 8 వచనాలు చాలా మర్మముగా రాగినటువంటి విషయం. ఇక్కడ సంపూర్ణమైనటువంటి సంఘ ప్రత్యక్షత కనబడుతుంది. అక్కడ మనమేమో ఒక జస్ట్ 8 వచనాలు అనుకున్నవే, కానీ దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ 8 వచనాల్లో సంఘం యొక్క పూర్తి ప్రత్యక్షత కనబడుతుంది అక్కడ. కాబట్టి వాటినేంటో మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం, ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా మరి మోషే ఇస్రాయేలు తీసుకొని ప్రయాణంలో ఉంటున్నారు. అనేక స్థలాలకు వచ్చారు. ఇప్పుడు రెఫీదీం అనే ప్రాంతంలోకి వచ్చారు. ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారు? అమాలేకులు ఉన్నారు. ఇప్పుడు అమాలేకులు వచ్చేసి ఇశ్రాయేలుతో యుద్ధం మేము చేస్తాము, మీరు ఇటు వెళ్ళడానికి వీలు లేదు, కాబట్టి మేము యుద్ధం చేస్తాము అని వారికి ఆటంకరంగా వచ్చారు. ఇప్పటికి మొదటి సత్యం మనం నేర్చుకోవాల్సిందంటే అమాలేకులు అనగా శరీర సంబంధమైనటువంటి వారు. అమాలేకులు శరీర సంబంధమైనటువంటి శరీర తత్వము కలిగినటువంటి వారిని అమాలేకులు అంటారు. అలాగనే ఫిలిస్తీయులు అంటే పరిపాలనా తత్వం కలిగిన వారు, రాజతత్వం కలిగినటువంటి వారు, యుద్ధాలు చేసేటటువంటి వారు ఫిలిస్తీయులు అంటారు. కాబట్టి మన పోరాటము రకరకాలైన వారితో పోరాడాల్సిందే. శరీర తత్వం గల వారితోటి మొదటి మనం పోరాడాలి. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఈరోజు మన ప్రార్థన కొరకై, ప్రభువా నేను ప్రార్థన చేయకపోతే అనేక విషయాలు నాతో మాట్లాడు, వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందుకనే అమాలేకీయులు వచ్చారు, ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, అనగా వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి వారు. కాబట్టి ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే జరుగుతూ ఉంటుంది. మన శరీరము మన ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక ఆత్మీయుడు ఒక శరీర సంబంధం వ్యక్తి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. సంఘములో కొంతమంది శరీరానుసారంగా, కొంతమంది ఆత్మానుసారంగా ఉన్నప్పుడు వారి మధ్యలో కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. అలాంటి పోరాటాల్లో మనం ఎలాంటి విజయాన్ని పొందాలి, ఎలాగ మనం వాటిని అధిగమించాలి అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం అంటున్నాడు, మోషే యెహోషువతోటి మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. చూడండి వీళ్ళారా, సంఘ ప్రత్యక్ష దర్శనం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఏమంటున్నాడంటే మోషే మరి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ యెహోషువ మోషే దగ్గర తర్బీదు పొందుతున్నాడు. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది ఉన్నప్పటికీ మోషే దగ్గర ఎవరైతే తర్బీదు పొందుతున్నారో వారికి మాత్రమే ఆ బాధ్యత అప్పగించబడుతుంది. అదే మన హెబ్రోన్ యొక్క దర్శనం. అది మన హెబ్రోన్ దర్శనం ఏంటంటే
ఎవరు హెబ్రోన్లో ఉండి ఆ తర్బీదు, వాక్యానుసారమైనటువంటి తర్బీదు, వాళ్ళు 10th క్లాస్ చదివారా, డిగ్రీ చదివారా, లేకపోతే వాళ్ళు ఎంటెక్ చేశారా, లేక డాక్టర్లా, ఇంజనీర్లా, అవన్నీ చూడరు అక్కడ. వారు చూసే ట్రైనింగ్ వాక్యానుసారమైన ట్రైనింగ్. ఎందుకంటే మీకు ఆశ్చర్యపడతారు, హెబ్రోన్లో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు దేవుని సేవ కొరకే సమర్పించుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్లు దేవుని సేవ కొరకే సమర్పించుకున్నారు. ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళు దేవుని పని కొరకే సమర్పించుకున్నారు హెబ్రోన్లో. అంత గొప్ప స్థాయి అన్నమాట హెబ్రోన్ అంటే, సామాన్యమైన విషయం కాదు. అందుకని ఇక్కడ ఏంటంటే, మరి యెహోషువకి ఎందుకు ఈ బాధ్యత అప్పగించబడుతుంది, యెహోషువకు ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నది అని మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహోషువ మోషే దగ్గర తర్బీదు పొందుతున్నాడు. కాబట్టి బాధ్యతలు మనం తీసుకోవాలి. మందిరంలో మనం కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. దేవుడు మనకు కూడా అప్పుడే పాడాం కదా, ఎవరు అతని నమ్మకంగా సేవిస్తారో వారు ఏం చేశారు, దేవుడు వాళ్ళని ఘనముగా పెంచుతాడని చెప్పినారు, ఘనపరుస్తాడని చెప్పినారు. పాటలు కూడా పాడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను సేవలో పాలు పొందాలి, నేను పరిచర్యలో పాలు పొందాలి, నేను కూడా యుద్ధం చేయాలి అన్నప్పుడు మనం చేయాల్సిందంటే, దైవ సేవకులను మనము గమనిస్తూ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వెళుతూ రావాలి. దైవ సేవకులను గమనిస్తూ వారి యొక్క పద్ధతులు, వారి విధానాలు చూస్తూ అదే విధానాల్లో మనం వెళుతూ రావాలి. ఈనాడు నేను ఇవన్నీ చేస్తున్నానంటే, నేను చేసేవన్నీ కూడా భక్సింగ్ గారు చేశారు, ఫిలిప్ గారు చేశారు, అదే విధానంలో మనం నడుచుకుంటూ పోతున్నాం. అందుకని ప్రియులారా, దైవ క్రమము, సంఘ క్రమం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. యెహోషువ పిలిచాడు. ఇప్పుడేమన్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము అని ఇప్పుడు ఏమంటున్నాడు మోషే. యెహోషువను పిలిచి కొంతమందిని ఏర్పాటు చేయి, కొంతమంది యవనస్తులను, యుద్ధంలో పోరాడగలిగినటువంటి వారిని, పురుషులైనటువంటి వారిని సమకూర్చు, వారిని తీసుకొని నీవు యుద్ధానికి వెళ్ళు అనగా యెహోషువ వాళ్ళందరికీ కూడా నాయకుడైపోయినాడు. వాళ్ళందరూ తీసుకొని బయటికి వెళుతూ ఉంటున్నాడు అమాలేకులతో యుద్ధం చేయడానికి. అమాలేకులు అని చెప్పారు కదా, శరీర తత్వం కలిగిన వారితో యుద్ధం చేయాలా. ఆత్మీయమైనటువంటి మనం చేసే యుద్ధం ఏంటంటే, కర్రలు, కట్టెలు, రాళ్ళు, రప్పలు, తుపాకులు పట్టుకొని కాదు మన యుద్ధము. మనం వారితో చేయవలసిన యుద్ధం ఏంటంటే, దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, ప్రార్థన అనే ఆయుధం పట్టుకోవాలి. వాటితో మనం ఏం చేయాలంటే, ఆత్మానుసారులైన వాళ్ళు, శరీరమైన వారితోటి మనము పోరాడాలి. వారు మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుపొరు వారు కావచ్చు, లేక వారు ఎవరైనా కావచ్చు, మన ఆఫీస్లో ఉండొచ్చు వారు. అది పోరాటము. అది మనం ఏం చేస్తామంటే ఆ పోరాటానికి భయపడిపోతాం. అంటే ఇక్కడ ఇది ఏ ప్రత్యక్ష తెలియజేస్తుందంటే, సంఘముగా మనము, ఆత్మీయులైనటువంటి మనము, ప్రభు మనకిచ్చిన సమయం కొలది లోకంలోనికి వెళ్ళి శరీరతత్వంలో ఉన్న వారికి వాక్యం చెప్పాలా, వారి గృహాలు దర్శించాలా, వారి కొరకే ప్రార్థించాలా, వారి సత్యంలోకి నడిపించాలి. అంత సంఘదర్శనం ఇక్కడ కనబడుతుంది. అమాలేకులతో పోరాడాలా. చూడండి, ఈ బాధ్యత ఒక బ్రదర్కి లేక యెహోషువకు ఆయన అప్పగించినాడు. సంఘం యొక్క ప్రత్యక్ష అలాగా ఉంటుంది. చాలామందికి సంఘ ప్రత్యక్ష తెలియదు, ఏదో చేసుకుంటా పోతూ ఉంటారు, మరి సంఘం అంటారే కానీ వాక్యానుసారంగా ఉన్నదా లేదని చూసుకోవాలి. అయితే మోషే అంటున్నాడు తెలిసిన, నేను ఊరు అహరోను కలిసి ఆ కొండ ఎక్కుతాము, ఆ కొండ శిఖరం ఎక్కుతాము. మేము ఊరికి ఎక్కను, ఏం తీసుకొని పోతానన్నాడు, కర్ర, దేవుని కర్రను పట్టుకుంటాము. నేను ఊరు కలిసి ఇంకొకరు అహరోను కలిసి ఎక్కడికి వెళ్తాం, మేము కొండ శిఖరానికి వెళుతున్నాం. ఇటేమో వీరిని పంపిస్తున్నాడు, ఇటేం చేస్తున్నాడు ఆయన, వాళ్ళిద్దరిని తీసుకొని కొండెక్కుతున్నాడు. ప్రార్థన అంటే కొండ ఎక్కడం అని అర్థం.
ప్రార్థన అంటే కొండెక్కాలంటే కష్టమైన విషయం అది. అనగా బోధ చేయొచ్చు, లేక రకరకాలైన పరిచయం చేయొచ్చు, కానీ ప్రార్థన చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం అది. ఆ కొండ ఎక్కాలంటేనే మనకు చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆదివారం చూడండి, అందరూ వస్తారు కదా, ఆరాధనలు అందరూ పాల్పొందుతారు కదా. మరి అలాగ ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థనలో పాల్పొందాలి వాక్యానుసారంగా. ప్రార్థన లేకుండా ఆరాధన చేయకూడదు. మొదటి ప్రార్థన, తర్వాత ఆరాధన. ప్రభువు నువ్వు ఏదైతే అడిగేవో జవాబు ఇచ్చిన దానికి ప్రభు స్తుతి చెల్లిస్తున్నావు. నువ్వు అడిగినప్పుడు ఆయన జవాబు విన్నప్పుడు ఇంకేం స్తుతి చెల్లిస్తావు నీవు? అందుకని పిల్లరా, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యొక్క కర్రను పట్టుకున్నాడు, ఇద్దరు తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఇది దేనికి తెలియజేస్తుంటే, సంఘంలో ఉన్న రెండవ భాగము. ఒక భాగము దేవుని వాక్యం తీసుకొని అనేక స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు, ఎవరైతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నారో వారు ఏం చేయాలంటే, పొయ్యి యుద్ధం చేస్తున్న వారి కొరకై మనం విజ్ఞాపన చేస్తూ రావాలి, మనం ప్రార్థన చేస్తూ రావాలి. వారి యొక్క భద్రత కొరకు, వారి క్షేమం కొరకు, వారి పోరాటం కొరకు, వాటన్నిటి కొరకై మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ రావాలి. చూడండి ఎంత లోతైనటువంటి మర్మము. ఒక గుంపు దేవుని కొరకై పరిచయం చేస్తున్నది, ఆత్మల కొరకై వెళుతుంటున్నారు, పోరాటం చేస్తూ ఉంటున్నారు, వారి మీద జయం పొందాలని, శరీర సంబంధంలో వారిని జయం పొందాలని, వారిని తీసుకొని రావాలని ఒక యుద్ధం జరుగుతూ ఉంటున్నది. రెండవది ప్రార్థన అనే యుద్ధం జరుగుతున్నది. ప్రార్థన కూడా పోరాటమే. ఈ ప్రార్థన శక్తి వారికి విజయం ఇస్తుంది. అది గుర్తించుకోండి మీరు ఎప్పుడైనా సరే. మీరు ఓడిపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, లేక సేవ ఓడిపోతున్నది, లేక ఇంకొకటి ఓడిపోతున్నాను అనే కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క లేమిడి. ఎక్కడ ప్రార్థన లేమిడి ఉంటుందో అక్కడ ఓటమే ఉంటుంది. ఎక్కడ ప్రార్థన సమృద్ధి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. అందుకనే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మధ్యాహ్నం కాకపోతే రాత్రి కాకపోతే ఇక్కడ కాకపోతే మన ఇల్లు కాకపోతే ఇంకొక స్థలమైనా సరే ఎందుకు దొరుకుతుందంటే ప్రార్థన శక్తి మనకు వస్తుంది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మోషే ఇద్దరిని తీసుకొని ఆ కొండ శిఖరం మీద ఆయన మరి దేవుని కర్ర తీసుకొని నిలబడ్డాడు. మరి మోషేమో వీరందరినీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు? అమాలేకులతో పోరాడుతున్నాడు. అనగా మనం సువార్తను ప్రకటించాలి. మనం సువార్తను ప్రకటించాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి, ఎంతోమంది వ్యతిరేకులే వస్తారు. చూసారా, నిన్న మనం అక్కడికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చక్కగా ప్రార్థన చేశాము. మరి ఆ అపార్ట్మెంట్ అంతా కూడా మరి వాళ్ళందరికీ ముందుగానే చెప్పాడు పాపం తన ముందు. కొంతమంది కూడా ఆ ప్రక్కన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. అన్నీ సవ్యంగా జరిగిపోయినాయి. ప్రార్థన జరిగిన తర్వాత అక్కడ పెద్ద లేచింది, కుంపట లేచింది. ఈ అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ ఉండడానికి వీలు లేదు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఈ అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ ఉండడానికి వీలు లేదు. మరి అలాంటి వాళ్ళు ఓడిపోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన ద్వారా వాళ్ళు ఓడించాలి. మనం ఎవరైతే ఆ మాట అంటారో వారే క్రిస్టియన్స్గా మారేటట్టుగా మనం ప్రార్థించాలి. అది పోరాటం అంటే మన పోరాటం అంటే. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అంత అపార్ట్మెంట్ తీసుకున్నారు, చక్కగా అన్నీ చెప్పుకున్నారు. మరి అందరు పిలిపించుకోవాలి, చక్కగా పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కొంతమంది చేరుకొని వారు అంటున్నారు, ఇక్కడ ప్రార్థన జరగడానికి వీల్లేదు, క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, ఇదంతా హిందువుల యొక్క అపార్ట్మెంట్. అందుకని మన పోరాటము అమాలేకులతో పోరాడుతున్నాం. ఇప్పుడు జరుగుతుంది చూద్దామండి. ఇక్కడ ఏమవుతుందంటే 11 వచనం అంటున్నాడు, మోషే తన చేయి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చేయి తిప్పినప్పుడు అమాలేకులు గెలిచిరి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చేయెత్తడం అంటే ఏంటంటే ప్రార్థించడము. చాలామంది చేయలెత్తి ఊగుతూ ఉంటారు, అల్లులుయ 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 కాదు. చేయలెత్తడం అంటే, అయ్యా నా చేతులెత్తి మొరపెడుతున్నాను నీకు, నా చేతులెత్తి నీకు మొరపెడుతున్నాను,
ప్రియమైన సోదరి సోదరులారా, మోషే చేలెత్తుతున్నప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి, అక్కడ విజయం వస్తూ ఉంటుంది. అనగా దీని అర్థం ఏంటంటే దైవ సేవకులు ఆయనతో కలిసినటువంటి వారు ప్రార్థనాపరులుగా ఉంటే ఆ సంఘములో ఆ కుటుంబాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పజయం అనేది ఉండదు. మోషే మరి ఎన్నో రకాలుగా మరి వారి కొరకై అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వారి పక్షంగా పోరాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మన ప్రార్థనలు ఎప్పుడైతే మనం ఎటన్నిటిని చేసుకుంటూ ఉంటామో ఒకదాని తర్వాత ఒకటి ప్రభు దానికి అద్భుతమైన జవాబులు ఇస్తూనే వస్తూ ఉంటున్నాడు. చూసారా? అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే చేతులు ఎత్తడం నేర్చుకోవాలి మనం అందరం కూడా, అనగా ప్రార్థించడం నేర్చుకోవాలా. కుటుంబంలో తండ్రి కానీ చేతులెత్తితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఓడిపోదు. కుటుంబంలో తల్లి కానీ చేతులెత్తినట్లయితే ఆ కుటుంబంలో ఎప్పుడు అపజయం ఉండదు. సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు బాధ్యత గల సహోదరులు చేతులెత్తగలిగితే ఆ సంఘం ఇప్పుడు ఓడించబడదు. అందుకని చేతులు కానీ దించేరా, అక్కడ ఓడింపు, అక్కడ దుఃఖము, అక్కడ అసంతోషము, అక్కడ నెమ్మది అనేది ఉండదు. అందుకనే ప్రభువా నా చేతులెత్తడం నన్ను నేర్పించారు. చూసారా పిల్లరా? చూడండి, అక్కడ ఒక మాట తిమోతిలో కూడా మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మాట తిమోతిలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతిలో ఆ మాట చెప్తూ ఈ మాటను ఉపయోగిస్తూ వచ్చాడు. మొదటి తిమోతిలో ఉన్న మాటను నేను చదువుతాను చూడండి. మొదటి తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేయటం కాదు కానీ మనం ఎత్తే చేతులు ఎలాగా ఉన్నాయి, మనం ఎత్తే చేతులు ఎలాగా ఉన్నాయి. మోషే చేతులు ఎత్తాడంటే అవి పవిత్రమైనటువంటి చేతులు. అహరోను హూరులో చేతులు ఎత్తారు అంటే అవి పవిత్రమైనటువంటివి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేయటం ప్రాముఖ్యం కాదు కానీ పవిత్రమైన జీవితంతో మనం ప్రార్థన చేయాలి. పవిత్రమైన జీవితంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండోది ఏమన్నాడు తెలిసిన ఆయన, కోపమును సంశయమును లేని వారై. ఇంట్లో తగాదు వేసుకుంటాం, ఇంట్లో కొట్టుకుంటాం, ఇంట్లో అరుచుకుంటాం, ఏడుకొని ఏసయ్యా 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 అంటే ఏసయ్య నవ్వుకుంటూ ఉంటాడు. అలాగే ఎప్పుడు చేయకూడదు. నేను ప్రార్థన చేయబడినప్పుడు ఎంతగానో సిద్ధపడుతూ రావాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాను, దేవుడు అక్కడ రాబోతున్నాడు, నా ప్రార్థన కూడా ఆలకించాలా, దాని కొరకు నేను ఎలాగా సిద్ధపడాలా, సిద్ధపడుతూ రావాలా దేవుని యొక్క సన్నిధి కొరకే. ఆ ప్రార్థన దేవుడు ఇప్పుడు కూడా ప్రోత్సహించాడు. అందుకనే ఆ చేతులు ఎంతసేపు ఎత్తుతాడు. ఉదయం పోయినారు అనుకోండి, సాయంకాలం దాకా ప్రార్థన చేయాలంటే చాలా కష్టతరమైన విషయం కదా, చాలా కష్టతరమైన విషయం. కొంతమందికి అలవాటు ఉంటుంది కానీ అంత సమయం ప్రార్థనలో గడపాలంటే కొండ మీదకి ఎక్కి చేతులు అలాగే ఎత్తి ఉండాలంటే సాయంకాలం దాకా ఎంత కష్టపడాలో చూసారా. అయితే మోషే ఏం చేశారంటే కొంత సమయం అయిపోయిన తర్వాత ఆయన చేతులు దించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం కూడా అలసిపోతాం ప్రార్థన చేయడానికి, బలహీనైపోతాం మనం ప్రార్థన చేయడానికి. అయితే వెంటనే ఏం చేశారంటే ఆయనకు తీసుకొచ్చి ఒక రాయి వేశారు. అక్కడ తోడుగా తీసుకెళ్ళారు కదా, తోడుగా తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, పూర్వహరంలో వచ్చేసి ఒక పెద్ద రాయి వేసేసి, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చో, నీవు అవసరము. భక్సింగ్ గారు కోమాలోకి వెళ్ళిపోయినారు. భక్సింగ్ గారు కోమాలోకి వెళ్ళిపోతే ఆయన మాట్లాడలేడుగా, కోమాకి వెళ్ళిపోతే చనిపోయేటక్కే కదా. కానీ ఆ కోమాలో 10 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? కోమాలో 10 సంవత్సరాలు అంటే సామాన్య సంగత. కోమాలో ఒక కొన్ని రోజులు ఉన్నాడంటే తర్వాత పైకి వెళ్ళడమే. కోమాలోకి వెళ్ళక ముందు సంవత్సరము నా దగ్గరికి వచ్చాడు, నాగపూర్ వచ్చాడు. నేను ఇప్పుడు కాన్వకేషన్ నడిపించినప్పుడు 89లో మా దగ్గరికి వచ్చాడు. అది లాస్ట్ మీటింగ్ ఆయనకి, మా విజిటింగ్ ఆయనకి లాస్ట్ మీటింగ్. అది కోమాలోకి వెళ్ళిపోయినాడు ఆయన.
10 సంవత్సరాలు ఆయన అక్కడ ఉంటే సంఘమంతా గడగడలాడింది. కోమాలో ఉన్నాడు. ఆయన బోధ చేయటం వల్ల, ఆయన ప్రార్థన చేయటం వల్ల, ఆయన సంఘంలోకి రావటం వల్ల. కానీ కేవలం ఆయన బాడీ అక్కడ ఉంటే సంఘమంతా గడగడగడలాడుతూ వచ్చింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చిత్తం వాళ్ళది, ఎవరి వాక్యం వాళ్ళది, ఎవరి దర్శనం వాళ్ళది. అందుకని మోషన్ ఏం చేశారంటే, అయ్యా నువ్వు అవసరం మాకు అని చెప్పేసి ఏం చేశారు, ఒక బండ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడమే కాదు, నా చేలు ఇంతగా నేను గంటల తరబడి నేను ఎత్తలేను, నా వల్ల కావటం లేదని మోషన్ అంటే ఏం పర్వాలేదని చెప్పేసి ఒకరు వచ్చారు కుడి చేతి వైపున, ఇంకొకరు వచ్చారు ఎడం చేతి వైపున. వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. ప్రియమైన సోదరుడా, మన కుటుంబాలకు విజయం రావాలంటే సపోర్టింగ్, ప్రేయర్లో సపోర్టింగ్ అవసరం. ఒకవేళ భర్త అలసిపోయాడు అనుకోండి, నేను ప్రార్థన చేయలేకపోతున్నానమ్మా, అలసిపోను అంటేనే బిడ్డలు రండి, అటు ఒక బిడ్డ ఇటు ఒక బిడ్డకి రండి. డాడీ నువ్వు అలసిపోయినావు కదా, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు. ఇద్దరు వచ్చి మీరు ప్రార్థన చేయండి, మీ డాడీకి ఎంత దేవుడో శక్తిస్తారు. అలాగే సంఘంలో కూడా కొన్నిసార్లు మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయి అలసిపోతూ ఉంటాం. మాకు కూడా సపోర్ట్ అవసరం. మీ యొక్క ప్రార్థన నిజంగా చెప్పాలంటే చాలా స్థలాల్లో చెప్తూ ఉంటాను. మొన్న కూడా పనివారం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండి ఇంత బాగా వాక్యం చెప్పగలుగుతున్నామంటే మరి నిజంగా చాలా దేవుని యొక్క కృపనంటే నేను చెప్పిన మాట ఏంటంటే, నా వెనుక సంఘం నా కొరకై ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ద్వారానే నేను ఈ పనంతా చేయగలిగినాను. లేకపోతే కరోనా అయిపోయిన వెంటనే నేను అనుకున్నాను, మళ్ళీ అడుగు పెట్టలేను దేవుని యొక్క మందిరంలో అనుకున్న తర్వాతనే మళ్ళీ దేవుడు ఎక్కువైనటువంటి విధానంలో వాడుకుంటూ వస్తున్నాడయ్యా. అందుకని పిల్లరా, మనం ఒకరికి ఒకరు సపోర్టుగా మనం ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో ఒకరు చేయలేనప్పుడు రెండో వాళ్ళు చేయండి. నేను చేయలేకపోతున్నాను పరిస్థితిని అని చెప్పేసి వయసు దాడిపోయినట్టు వృద్ధులు ఉన్నప్పుడు యవనస్తులు ప్రార్థన చేస్తున్నారండి. నీకున్నదాన్ని ప్రార్థన చేస్తున్నారండి. దానివల్ల ఏం జరుగుతుంది తెలిసిన, ఏం జరిగింది, సాయంకాలం వరకు సూర్యుడు అస్తమించే వరకు ఆ హస్తాలలో ఉంటే అమాలేకులు అందరూ ఏమైపోయినారు, పూర్తిగా ఓడిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చేసేసింది. ఏమైనా సోదరులారా, మోషే గారిని చేతులు దించుంటే ఏమై ఉండేది? అదే మనం నేర్చుకోవాలి. ఎందుకు ఓడిపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం కొన్నిసార్లు, ఎందుకు పరిచయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం కొన్నిసార్లు. దేవుడిచ్చినటువంటి శక్తితో మనము ముందుకు వెళుతూ రావాలి. మన బుధవారము మరి 2-3 ఫోన్ చేశారు. మరి ఒక్కరు కూడా నాకు అందుబాటులో లేరు. మరి స్థలాల కొరకు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా నేను పొలం దగ్గర ఉన్నాను, మీరు ఇక్కడే రండి అక్కడ రండి అని అన్నాను. అక్కడ కాదు ఇక్కడ కాదు, నువ్వు ఆటో వేసుకొని ఇక్కడ రమ్మని చెప్పాను. ఆవిడ కూర్చొని వచ్చిన ఆయన కూర్చున్నాడు, మధ్యలో ఇంకొక ఆయన కూర్చున్నాడు. మేమందరం కలిసాము. ఇక్కడ హనుమాన్ నగరం మొదలుపెట్టేసాము. ఈడ మొదలుపెట్టుకొని నేరుగా అక్కడ అరుండాలపేటకు వెళ్ళాము. అరుండాలపేట నుంచి ఎండలోనే అదంతా తిరుగుతూ వచ్చాము. మళ్ళీ తిరిగి ఆ యొక్క మరి శ్రీనగర్ అంటూ వెళ్ళారు. అక్కడి నుంచి మల్లికార్జున నగర్ అన్నారు, అక్కడి నుంచి భరతపేట అన్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దారి తీసుకొని వచ్చినారు. చాలా కష్టతరమైన పరిస్థితి. కానీ అలసిపోయినటువంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు. నన్ను బయట పంపిస్తున్న తర్వాత ఆంటీ ప్రార్థన చేస్తూ ఉంటారు నా కొరకు. ఇప్పుడే కాదు, నేను వివాహం అయినప్పటి నుంచి కూడా తనకు అనుభవం ఉంది. నేను కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మరి నాకు టిఫిన్ పెడుతుంది. టిఫిన్ పెట్టిన తర్వాత నేను విజిటింగ్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఒకసారి లేట్ అయిపోతుంది. రాత్రి 12-12:30 వచ్చినప్పటికీ మరి తలుపేస్తుంటుంది. మరి తలుపు కొడితే మరి శబ్దం ఉండదు. కిటికీ చూస్తే తను ప్రార్థనలో ఉండేటప్పుడు, వివాహమైన కొత్త దినాల్లో యవనస్తులుగా ఉన్నప్పుడు అమ్మ వచ్చానంటే అప్పుడు తలుపు తీసినటువంటిది. ప్రియులారా, మీ ప్రార్థనే మీ భర్తల్లో గొప్ప కార్యాలు చేస్తాయి. బిడ్డల యొక్క ప్రార్థన తల్లిదండ్రుల్లో పనిచేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డల్లో పనిచేస్తూ వస్తుంది. అందుకని విజయం పొందాలి. శరీరతత్వమైన వాళ్ళు ఉన్నారు కుటుంబంలో, లేదా ఇక్కడ మీరు వచ్చారు. ఆత్మీయతత్వం వాళ్ళు ఉన్నారు దేవుని మందిరంలో. ఆత్మీయతత్వం లేని వాళ్ళు ఉన్నారు ఇంటికాడ.
అని దాని అర్థం వాళ్ళు అమాలేకీయులు, మీరు ఇశ్రాయేలీయులు. పోరాటం. ఈ పోరాటం మనం ప్రార్థన ద్వారా సాధించాలి. చివరిగా మాట చదువుకొని ప్రార్థనలో కడదాం. రెండు ఎక్కడున్న మాటను 15వ వచనము 15వ అందరం కలిసి చదువుకుందాం. 15-16 కలిసి చదువుకుందాం. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సని పేరు పెట్టి అమాలేకుల తమ చేతిని యెహోవా సింహ విరోధం ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులు తరతరములు యుద్ధమనెను. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి యెహోవా నిస్సు, యెహోవా ధ్వజము లేక విజయం అని అర్థం. అనగా దీనికి అర్థం ఏంటంటే ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టారు. ఏమిటి ఆ బలిపీఠము? ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ బలి? ఒక బలి ద్వారా మాత్రమే విజయం పొందగలము. అనగా నీవు నేను ప్రభు కొరకే త్యాగం అనే బలి చేయాలి. మనం త్యాగం చేయాలి. మన సమయాన్ని త్యాగం చేయాలి. మన దేవుడిచ్చిన వరాలు తలాంతులు త్యాగం చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా ఆయన కొరకే త్యాగం చేసే కొలది మనం విజయవంతులవుతూ వస్తాము. అందుకనే బలిపీఠం లేకుండా ఎక్కడ కూడా కార్యం జరగదు. త్యాగం లేకపోతే ఏ సంఘము కానీ ఆత్మీయంగా ఉండలేదు, అభివృద్ధిలోకి రాలేదు. కొన్ని సంఘాలు ఆత్మీయంగా ఉంటాయి కానీ అభివృద్ధిలో కూడా రావాలి. కొన్నిసార్లు అభివృద్ధిలో కూడా వస్తామని విస్తరించాలి సంఘము. ఆత్మీయంగా ఉన్న అనుభవం లేదు. ఆ స్టేజ్ నుంచి ఒక స్టేజ్లోకి మనం వెళ్ళిపోవాలి, అభివృద్ధిలోకి రావాలి. ఆ తర్వాత కొన్నిసార్లు మేము అక్కడికి వెళ్ళాము, ఆరాధన చేయమంటే ఎంతమంది చేశారు? 4-5 చేశారు, అంతే. అయిపోయింది, ఆరాధన అయిపోయింది. మరి బాబు ఇది ఎక్కడ ఆరాధనరా? నేను మా సంఘానికి దాదాపు గంట టైం ఇస్తాను ఆరాధనకి. ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తారు. అంత అనుభవం గలవాళ్ళు, అంత పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడ. అంత పెద్ద సంఘం అది, దాదాపు 300 మంది పట్టే సంఘం ఉంది అక్కడ. ప్రియులారా, త్యాగము బలిపీఠం అవసరం. మనకి ప్రేమ భోజనం కాదు కావాల్సినటువంటిది. మనకు కావాల్సినటువంటిది ప్రభు కొరకై దైవజనులు దూర ప్రాంతం నుంచి వచ్చారే, ఏ వాక్యం నేను వినాలా, ఆశ ఉండాలా, ఏమి నేర్చుకోవాలా, ప్రభు ఏం మాట్లాడుకుంటున్నాడు, అది మనం కలిగి ఉండాలా. అందుకని బలిపీఠం అనేది త్యాగానికి గుర్తు, సమర్పణకు గుర్తు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నేను బలిపీఠము నాకు నేర్పించు. మనం అందరం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సిలువ ఒకటి, బలిపీఠం ఒకటి. సిలువ బలిపీఠము రెండూ ఒకటే. కానీ బలిపీఠం పాత నిబంధన, సిలువ కొత్త నిబంధన. అనగా ఏ పరిస్థితి వచ్చినా సిలువేసుకుంటున్నాను ప్రభు అంటే దాని అర్థం ఏంటి? దానికి నన్ను నేను త్యాగం చేసుకుంటున్నా. నన్ను తిట్టేరా ఓర్చుకుంటున్నా, దాన్నే సిలువ అంటారు. నన్ను దూషించారా సిలువేసుకుంటున్నా, దాన్నే సిలువ అంటారు. లేక మనమైనా అబద్ధాలు చెప్పారా, ప్రభా నన్ను విషయంలో క్షమించయ్యా అంటే అది కూడా సిలువే. కాబట్టి కొత్త నిబంధన కాలంలో సిలువేసుకోవాలి. పాత నిబంధన కాలంలో బలిపీఠం కట్టాలి. త్యాగము, ప్రభు కొరకైన త్యాగం రావాలి. అప్పుడు అక్కడ విజయం కనబడుతుంది. ఆ కుటుంబానికి అది ఒకవేళ కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, ఆహార సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా సరే దేవునికి అసాధ్యమైనది కానే కాదు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ప్రార్థనకు వెళ్ళమను. ప్రభువా అమాలేకులతో మేము పోరాడాలా. ఇప్పుడు మాకు కొంతమంది అవసరము, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళు కొంతమంది అవసరము. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీకు కొంతమంది ఉన్నారు ఇప్పుడు బేబీ లాంటి వాళ్ళ ఫోటోల్లో. మేమందరం కలిసి ఒక ఆటోలో ఎక్కేవాళ్ళం, 5-6 అప్పుడు మన జీప్ కూడా ఉండేది, ఒక 12 మంది ఎక్కేవాళ్ళం. ప్రతి మంగళవారం వెళ్ళి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చేవాళ్ళం. ప్రతి సెలవు దినాన పులిహారం తయారు చేసుకొని ప్రతి గ్రామానికి, మనకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో ఒక గ్రామం కూడా మనం విడిచిపెట్టాల, ప్రతి గ్రామానికి వెళ్ళేమో సువార్త ప్రకటించామో. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకని తిరిగి అలాంటి యొక్క పరిచర్య జరగాలి మన యొక్క సంఘం ద్వారానే మనం ప్రార్థన చేద్దాం ఈ రోజున. అదే సమయంలో బాధ్యత గల సహోదరులు రాలేనప్పుడు వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి కాబట్టి, కొంతమంది వృద్ధులైన వారు రాలేరు కాబట్టి
కొంతమంది అనారోగ్యమైన వాళ్ళు కూడా రాలేరు కాబట్టి వారు ఒక ప్రార్థన గుంపుగా ఉండి ఈ పరిచర్య చేసే వారి కొరకే, వారు ప్రార్థించేవారు ఉండేదాని కొరకే ప్రార్థన చేస్తారు. అప్పుడు మనకు అనేక ఆత్మల మీద మనం జయం పొందగలము, అనేక ఆత్మలను మనం నడిపించగలము. సంఘము అభివృద్ధిలోకి వస్తుంది, సంఘము విస్తరించుతుంది. అందుకని ప్రియమైన సోదరులారా, మన గృహాల్లో కూడా ఆత్మీయులు ఉన్నారు, శరీరంలో ఉన్నారు కాబట్టి ఆ శరీరం కొరకే మనం ప్రార్థన చేస్తాం. భార్య వస్తుంది, భర్త రాలేకున్నాడు, కారణం ఏంటంటే అది శరీరతత్వం. ఆత్మ ఉంటే ఇక్కడ నడిపిస్తూ ఉంటారు, శరీరం ఉంటే అక్కడ నడిపిస్తూ ఉంటారు. ఈ పోరాటం కొరకు మనం భారంగా ప్రార్థించుకుందాం. కొంత సమయాన్ని ప్రభు సమయంలో గడుపుకుందాం. రెండు ప్రార్థనలు కడదాం. నీ ఆత్మయుద్ధములో జయమందుమో, నీ ఆత్మయుద్ధములో జయమందుమో. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. రెండు ప్రార్థనలు కడమనుకు మనం పరీక్షించుకుంటూ రేపు దిన కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఏమైనా దోషాలు, పొరపాటులు, వారంలో తప్పిపోయిన విషయాలు ఏమైనా ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆ రీతిగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం ద్వారా అద్భుతమైన కార్యాలు మనం చూడగలము. కాబట్టి ప్రార్థన కూడా మనం పరీక్షించుకుందాం. ఆ తర్వాత చెప్పిన అంశాల కొరకై ప్రార్థన చేద్దాము. మనకు ఒక టీం అవసరము, సువార్త ప్రకటించడానికి కొరకే కొంతమంది సహోదరులు కూడా అవసరము. ప్రభు వారందరూ కూడా మరి సెలవు దినాల్లో కొంతమందిని, సెలవు లేకపోయినా మరికొందరిని అలా పెంచుకోవడానికి ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థించండి. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు రాలేరు కాబట్టి, వారికి ఉన్న బాధలు వారికి ఉన్నాయి కాబట్టి, మరి కొంతమంది వెనుకుండి ప్రార్థించే దాని కొరకు కూడా ఒక టీమును ప్రభు తయారు చేయనట్లుగా దాని కొరకు కూడా ప్రార్థిస్తారండి. మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మందిరం యొక్క స్థలం కొరకే పోరాటం అధికంగా జరుగుతున్నది. తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం నెరవేరుతున్న విశ్వాసం ఉన్నది. దాని కొరకు కూడా మనం ప్రార్థిస్తూ వద్దాము. ఈ రీతిగా చెప్పిన అంశాల కొరకు ప్రార్థిస్తారండి. సాధ్యమంతరం క్లుప్తంగా చేయండి. ఒకటి గమనించండి, 1-2 అంశాలు ప్రార్థించి మీ ఇంటి విషయాలు ప్రార్థించుకోండి. అలాగా చేస్తే అందరికీ అవకాశం వస్తున్నది. మీరే కానీ ఇతరుల సమయం తీసుకుంటే, వారు సమయం తీసుకుంటే వారు పాపం చేయకపోతే వారికి ఎంత దుఃఖం ఉంటుందో కదా. అందుకని మనము మీ ప్రార్థనలో కూడా వారికి మీరు సహాయపడండి. రెండు ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ప్రారంభించండి. జయించి ప్రభావ ప్రార్థన సమయాలను సద్వినియోగపరచుకోవాలని ప్రార్థిస్తూ ఈ చేతులకి ప్రభావాన్ని పాల్గొనడం ప్రభావాన్ని అప్పగించుకుంటున్నాను ఆయన. అలాగే ప్రభావ మరి నాయన పవిత్రమైన మరి నాయన హృదయం, కోపము, సంశయాలు మరి నాయన మరి నిరాశాలు, స్పృహలు ప్రభావాన్ని వారి వలన నాయన నేను ప్రభావాన్ని నాయన అపవిత్రమైనటువంటి దానిగా వస్తున్న పరిస్థితులందరినీ క్షమించండి, బలపరచండి నాయన. పరిశుద్ధంగా నిరీక్షణ కలిగి ప్రభావ మీరందరూ శ్వాసంతో ఎదురు చూస్తూ వరపెట్టేదానిగా, అనేక వరకు జ్ఞాపకం చేసేదానిగా, కుటుంబం వరకు ప్రార్థించేదానిగా ఉండగలిగినట్టు నా స్థితిని కూడా మీరు ప్రభావంతో జ్ఞాపకం చేసుకుని సరిచేయమని ఈ పాదములకు అప్పగించుకుని చూస్తున్నాను ఆయన. సంఘంలో కూడా నాయన ఎన్నో వారాలు ప్రభావం పరిచర్య ఉండి ఉండగా నా వంతులో నేను నిలిచి ఉండవలసి ఉండగా ప్రభావ మీరు నాకు ఇచ్చినటువంటి భాగంలో నిలిచి ఉండడానికి నన్ను స్థిరపరచమని ప్రార్థిస్తూ ప్రభావ నా మటుకు నేనైతే అనుకున్నాను చేయలేను కాదు నన్ను కుటుంబస్తున్నాను ఆయన. మీ కుటుంబం అప్పగించుకున్నాను, మీ బలం చేత నన్ను స్థిరపరిచి నీ పని పరిచర్య ప్రభావం
కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన కుటుంబాన్ని కూడా ప్రార్థనలు నడిపించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని నాకు అనుగ్రహించమని ఆయన సహాయం చేయండి ప్రభావ తండ్రి నాయన భక్తికి ఆరోగ్యాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభావ మరింతగా సన్నిధిలో ప్రభావ సహవాసంలో చూడడానికి ప్రభావ కొంచెం పని కోరుకుంటున్నాను అలాగే ప్రభావ దేశాక్షులలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను వివరా విషయంలో సంపూర్ణంగా మీ చుట్టూ బయలుపరిచి ప్రభావ ఏదైతే మీరు ప్రభావ ఉద్దేశించారో మీ ఉద్దేశాలు ప్రభావ మరి నిష్ఫలం కావాలి మరి హానికరమైనవి కావాలి నాయన మరి ఎరిగిన దానిలో సన్నిధిలో నీ వైపు చూస్తూ వస్తున్నాను ప్రభావ సహాయం చేయండి అలాగే ప్రభావ మరి తండ్రి ముఖ్యంగా సంఘం కొరకే ప్రభావ చేసిన ప్రార్థన ఆలోచించండి కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బంది ప్రభావ మీకు తెలుసు ఆయన కనుక ప్రభావ పరిచయం మీరు ప్రభావ జ్ఞాపకం చేసుకొని కానీ నాయన చేసినటువంటి ప్రార్థన నాయన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రభావ నీ చేతికి అప్పగించుకుంటూ ఆటంకపరిచే వారు ఉంటుంది నాయన శత్రువు ఉన్నాడయ్యా వారి ఆటంకాల నుండి తప్పించండి ప్రభావ అవరోధాలు ప్రభావ కనిపిస్తున్నాడు ఎటు చూసినా ప్రభావ నాయన మరి తల్లి విరుచిముతూ వస్తున్నాడయ్యా కనుక ప్రభావ మేము వెలుగు కలిగి నాయన ఇలాంటి విషయాలు ప్రభావ శత్రువు యొక్క కార్యాలు ప్రభావ ఓడిపోయినట్లుగా మేము భారం కలిగి కన్నీటితో ప్రభావ ఆనాడు మోషే అహరోను ఊరు ఎలాగూ పండగకి అనుకూలం కలిగి ఉన్నారు మేము అట్టి ప్రభావ ఎక్కడైనటువంటి ఎత్తైన ప్రభావ పర్వతం మీదకి ఎక్కించగలిగే సామర్థ్యం ప్రభావ మీరు కలిగి ఉన్నారు మా ప్రభు సమర్థుడని మీ వైపు చూస్తున్నాం మేము భారంగా ప్రార్థించి ఇలాంటివన్నీ పడిపోవడానికి కావాల్సినటువంటి ప్రభావ తండ్రి సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆటను పరిచేవారు కూడా ప్రభావ మీ వైపు తిరగడానికి ప్రభావ నీ విడ పక్షాన మీరు ఎదురు జరిగించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన అలాగే ప్రభావ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఇల్లు ఖాళీ చేయాలని మరి ఉండటానికి వీల్లేదన్నటువంటి వారి మనసులు ప్రభావ మరి కృంగిపోతున్నట్టుగా వారి కొరకై వేడుకుంటూ కావాల్సిన ధైర్యము నెమ్మదిని ఆదరణను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర స్థలం కొరకే ప్రభావ చేసిన ప్రార్థన అంగీకరించండి అయ్యా నిరాశలు వృద్ధాప్యము అయినను ప్రభావ విలువక తండ్రి నాయన భారం కలిగి తిరుగుతూ వస్తున్నాడు ప్రభావ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభావ మందిర స్థలం కొరకై నాయన ఎదురు చూస్తూ వస్తున్నాం ప్రభావ మాట ఇచ్చినటువంటి దేవుడు ప్రభావ భూమి ఆకాశం నటించినది మాట నటించదు నా మందిరం మీ మధ్య చూస్తానని సెలవిస్తున్నారు కనుక నాయన తప్పక మీరు చేస్తారనే విశ్వాసంతో ప్రభావాన్ని పెరుగుతుండగా మీ కార్యం ముందుకు తీసుకురండి అయ్యా మీకు ముందుగా వెళ్తానంటున్నావు కదా ప్రభావ తండ్రి విశ్వాసం కంటే ముందు మీరు వెళ్ళి ఈ కార్యాన్ని సఫలపరిచి మేము ఈ నూతన సంవత్సరంలో మందిరం చూడగలిగినట్లుగా ప్రభావ మీ సహాయం అత్యల్పులమైన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పెట్టుతండి అయ్యా మరి మరొక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ మందిరం ప్రభావ మీరు ఇచ్చారు ప్రభావ నడిపించుకోవడానికి సహాయపడుతూ వస్తున్నారు ఆయన ఇచ్చిన వారిని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వారి కార్యక్రమాలు చేయవలసిన పరిచర్యలు మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఇది తల్లి రాష్ట్రాలను బంధువులాగా ఉండడం బలపరచుని మంచి ఆరోగ్యం దయచేయనయ్యా అలాగే ప్రభా నాయన మీ శక్తిని ప్రభావ ఎదురయ్యగా ప్రభా తల్లి మరొకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచమని పరిచర్య కొరకే ప్రభా తల్లి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కుమార్తె ప్రభా తల్లి పట్టడం దయ కావాల్సిన కాపుదల భవిష్యత్తు కొరకైనా మీ యొక్క కృప అర్పణ విషయంలో మీ చుట్టూ సంపూర్ణంగా జరిగించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి సహోదరుడు
చెప్తూ వస్తాను. వాడి కొరకు కూడా ప్రార్థన చేస్తారండి. బాప్తిసం తీసుకున్నవారు స్థిరంగా బలంగా ఉన్నట్లుగా వారి కొరకై ప్రార్థిస్తారండి. కొంతమంది అనారోగ్యంగా ఉంటున్నారు, వారి కొరకు కూడా ప్రార్థించండి. అమ్మాయి అరుణ వాళ్ళ అమ్మ కూడా కొంత అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యం కొరకై ప్రార్థించమని కోరినారు. వారి కొరకు కూడా ప్రార్థించండి. ఇంకొకరు ప్రార్థించండి. తిరిగి ఈ దినాల్లో మనము అనేక స్థలాలు దర్శిస్తున్నాము. కొత్త వ్యక్తులకు వాక్యం చెప్తూ వస్తుంటున్నాము. ఆ వాక్యం అర్థం కాకుండా వారి హృదయాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా వాళ్ళకి మంచి మనసు వచ్చి ఎవరెవరికైతే మనం పత్రికలు ఇస్తున్నామో, ముఖ్యంగా సాక్ష్యాలు ఇస్తున్నామో, ప్రార్థన చేస్తూ వస్తుంటున్నామో, తెలుస్తున్నామో, దేవుడు వారిలో కార్యం చేస్తే వారికి కూడా మంచి మందిరం వచ్చే యొక్క మనసు తెచ్చినట్లుగా నూతన ఆత్మల కొరకు కూడా మనం ప్రార్థించండి.
ప్రార్థన చేస్తూ వచ్చారు తండ్రి. ఆ రీతిగా నేను కూడా తండ్రి ఆ పవిత్రమైనటువంటి హస్తములతో దేవా వేదాలమైన విజయం చూడండి. ప్రార్థన చేసేవాడిగా తండ్రి, మమ్మల్ని కనపరిచేవాడిగా తండ్రి సహాయపడుతున్నామని వేడుకున్నాం ప్రభావ. చూపించండి, జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పక్షాలు వేడుకుంటున్నాం ప్రభావ. తండ్రి ఇదైతే స్థుతిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా తండ్రి దేవా తండ్రి అనేక చోట్ల తండ్రి నూతనంగా తండ్రి దేవా మీ యొక్క వాక్యం తండ్రి ఎవరికైతే తండ్రి వివరించబడుతూ వచ్చిందో స్వార్థం ప్రకటించబడుతూ వచ్చిందో ప్రభావ, వారి హృదయాల్లో మీరు కార్యం జరిగించిన ప్రభావ చూపించండి తండ్రి. వారిని ఆకర్షించండి దేవా తండ్రి. వారి వాక్యం తల్లిలోకి వచ్చినట్లుగా వారు ప్రేరేపించబడి తండ్రి మీ యొక్క మందిరంలోకి వచ్చిన తండ్రి సంపూర్ణంగా మీ యొక్క వాక్యాన్ని విని దేవా తండ్రి వారి హృదయాలు తండ్రి మీకు అర్పించుకునే వారిగా తండ్రి వాళ్ళ కార్యాలు జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. మాత్రమే కాదు ప్రభావ, వారికి తండ్రి అనేక రీతిగా చెప్పినటువంటి యొక్క స్వార్థ తండ్రి దేవా వారి కుటుంబాల్లో తండ్రి పనిచేయనట్లుగా సహాయపడండి ప్రభావ. ఈ యొక్క అంచకాల జన్మంలో ప్రభావ ఎన్నో ఆటంకరమైన పరిస్థితుల్లో కూడా తండ్రి దేవా మీ యొక్క వాక్యం వారిని సంధించినట్లుగా తండ్రి వారిని ప్రేరేపించినట్లుగా మీరు కార్యం జరిగిస్తున్నామని వేడుకున్నాం ప్రభావ. సహాయపడడానికి చూపించండి అయ్యా. వారు కూడా తండ్రి వారి హృదయాలు అప్పగించుకునే వారిగా తండ్రి దేవా మీ యొక్క మందిరంలో నాటుపడే వారిని వచ్చేవారిగా తండ్రి మీరు తండ్రి ఏర్పడుకున్న వారి తండ్రి దేవ విలువగా తండ్రి మీ మందిరాన్ని కల్పిస్తున్నామని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడడానికి చూపించండి అయ్యా. లేదా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి దేవా సంబంధించిన అవసరం మంది స్థాపించడం కూడా మీరు కార్యం జరిగించండి ప్రభావ. తండ్రి అంత ప్రయాసపడుతుండగా తండ్రి దేవా ప్రయాసం గుర్తించండి, జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి మందిరాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆశ కానీ మాకు కలిగి ఉన్నదంటే దేవా మీరు మా యొక్క కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. కలిగిన మమ్మల్ని తండ్రి మీరే బలపరిచి కల్పించుకొని వేడుకుంటున్నాం ప్రభావ. కొంచెం సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి మీ దాసాలను ఆర్థిక బలపరచడం ప్రభావ. మీ కూడా ప్రయాసపడుతున్నారు. శక్తికి ఇచ్చినటువంటి ప్రయాణంలో తండ్రి మరి ఆత్మీయను శారీరకంగాను మీ యొక్క శక్తిని అనుగ్రహించి తండ్రి మీ జ్ఞాపకం ద్వారా నడిపిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. తీసుకెళ్ళాను తండ్రి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. బలపరచండి. వారి ఏళ్ళ మీకు ఉన్నటువంటి ఉద్దేశము ప్రణాళికను తండ్రి దేవా మీరే నెరవేరుస్తూ తండ్రి తగిన కాలంలో మీ ఘనమైన కార్యం జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభావ. సహాయపడడానికి చూపించండి. ఇదైనా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంది. ఈ రీతిగా తండ్రి సంఘం ఉన్నటువంటి అవసరం కూడా తీర్చండి, బలపరచండి దేవా తండ్రి. సంఘం అంతటిగా తండ్రి దేవా మీ కొరకై తండ్రి దేవా బలిపీఠంగా ఉండేవారంగా మమ్మల్ని అందరూ సిద్ధపరుస్తున్నామని వేడుకుంటూ తండ్రి దేవా పరిచర్యకి వెళ్ళేవారి కూడా ప్రార్థించేవారిగా మేము దాన్ని సిద్ధపరుస్తున్నామని వేడుకుంటూ చెల్లిస్తూ దేవా నేను కూడా తండ్రి దేవా నీకు బలహీన ఉన్నటువంటి వారి ప్రభావ ఈ వారం అంతలో దేవా ఎక్కడ మీకు తండ్రి ఆయాసకరంగా దుఃఖకరంగా నా యొక్క అమాయకులైన స్వభావాన్ని నేను నెరవేర్చుకుంటూ వస్తున్నాను ప్రభావ. తండ్రి దాన్ని అంతరించి కొట్టివేసి తండ్రి మీ యొక్క ఆత్మీయ బిడ్డల స్వభావం కలిగిన వాడిగా నేను కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించి స్థుతించడానికి కావాల్సినటువంటి యోగ్యతను నాకు అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ కుటుంబం అంతర్గా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలిచిండే వారిని సిద్ధపరుస్తున్నామని వేడుకుంటూ మాలో ఉన్న బలహీనత అనేకమైన ప్రభావ సమయ భావం కలిగి ఉన్నటువంటి వారు నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రభావ నన్ను క్షమించండి. ఎవరు మీ సన్నిధికి రావడానికి తండ్రి మేము ముందుగానే సిద్ధపడి తండ్రి సకాలంలో మీ మందిరంలో నిలిచినటువంటి ఆ యొక్క ధన్యత మాకు తండ్రి దయచేస్తున్నామని వేడుకుంటూ చెల్లిస్తూ మొదటగా మిమ్మల్ని స్థితించి ఆరాధించేటువంటి విడవగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని వేడుకుంటూ చెల్లిస్తూ రేపు గౌరవంగా కావాల్సిన సిద్ధపడ దయచేసి పరిచయం ఆరాధించుకున్నది దేవా చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. దేవా పరిచర్య ఆరంభించుకునే వరకు మీ ప్రదర్శన నడిపిస్తున్నామని వేడుకుంటూ చెల్లిస్తూ సమస్తమైన నిశ్చయాలు తప్పుకుంటూ సహాయపడమని వేడుకుంటూ చెల్లిస్తూ ఆత్మించిన సమయాన్ని పరిస్థితిస్తూ ప్రభావాన్ని ఆలోచించు మా ప్రభుత్వ రక్షణ నిర్దేశిస్తూ రక్షణ నామము స్థితించి ప్రార్థించడానికి ఖర్చు పెట్టుకున్నాం తండ్రి. అనుదినము ఘోరము భరించే దేవా ఐసముని మేళతో నింపుతున్నావు. ఐసముని మేళతో నింపుతున్నావు. సహోదరులు రాగలుగుతున్నారు, మా భర్తలు రాలేకపోతున్నారు. వారి మార్గల్స్ కొరకై ప్రార్థిస్తాం. చాలామంది సహోదరులు ఉన్నారు, మరి భర్తలు అయితే ఇళ్ళ దగ్గర ఉంటున్నారు.
మనం ఇంటికి వచ్చాం. మన ప్రార్థన ద్వారా ప్రభు వాళ్ళందరికీ నడిపించినట్లుగా భర్తలు బిడ్డల కొరకై మరొకరు ప్రార్థించారు. ప్రేమల మా పిల్లవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి ముందు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రార్థన కొరకై రాజుల బిడ్డలు బట్టి ముందు స్తోత్రాలు. ప్రార్థన స్టార్ట్ చేయక ముందు చేసిన ప్రార్థన బట్టి మీకు ముందు స్తోత్రాలు. ప్రార్థన కొరకై చేసిన ప్రార్థన ఆలకించిన వర్తమానం కొరకై మీకు ముందు స్తోత్రాలు. వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి భారంగా ప్రార్థించిన ప్రియులను బట్టి కూడా మీకు ముందు స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థించలేకపోయినారో ఏ విషయాలు ఇంటికెళ్ళి భారంగా ప్రార్థించే కృప వారి దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. ఆనాడు మోషే ఎలాగైతే ప్రభు ఆ సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడో మా శక్తి వాళ్ళని మేము కూడా కొంత సైన్యాన్ని మా ప్రభు మా తండ్రి తీసుకొని అమాలేకులతో పోరాడుతున్నాం. ఈ లోకంలో శరీరతత్వం కలిగినటువంటి వారు, ప్రభా పాప సంబంధమైనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వారితో పోరాడుతుంటున్నారు. కాబట్టి తండ్రి మమ్మల్ని దయతో కనికరించండి. మాకు సైన్యం అవసరము, ప్రార్థించేవారు అవసరము, సువార్త ప్రకటించేవారు అవసరము, అనేక ఆత్మను నడిపించేవారు అవసరము. కాబట్టి కనికరించి దయ చూపించండి. వారందరం సిద్ధపరుస్తామని ప్రార్థిస్తుంటున్నాం. యెహోషువ వలె, మా ప్రభు అహరోను వలె, హూరు వలె నమ్మకమైనటువంటి వారు దయ సాగుతో కలిసి ప్రభా మా తండ్రి చేతులను మా ప్రభా ఆదుకునేవారు, మా తండ్రి మా ప్రభా సహాయపడేవారు, మా తండ్రి పరిచయ ధర్మంలో, సేవా ధర్మంలో, ఆత్మల రక్షణలో, సంఘం యొక్క అభివృద్ధిలో, సంఘం యొక్క పరిచర్యలన్నింటిలో కూడా అనేకుల మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా పిలవ తండ్రి, జిగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి ముందు స్తోత్రాలు. సహోదరులు రాగలుగుతున్నారు కానీ సహోదరులు రాలేకపోతుంటున్నారు. ప్రభావం అందరూ కూడా ఈ యొక్క బాధ్యత భారము ఆ మార్పు వారిలో కలుగు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా పిలవ తండ్రి, జిగల మా దేవ, నమ్మకం ప్రభావానికి ముందు స్తోత్రాలు. సంఘంలో కొంతమంది అనారోగ్యం ఉంటున్నారు. మా ప్రభా బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నా. మా తండ్రి మా ప్రభా అరుణా పుష్కల కొరకాయ ప్రార్థిస్తున్నా. వాళ్ళ అమ్మగారి కొరకాయ ప్రార్థిస్తుంటున్నా. తన శరీర బలహీనత, మానసిక బలహీనతలో ప్రభా తిరిగి మా తండ్రి బలహీనపరచబడుతూ ఉంటున్నది. మీరే కనుకరించండి, తాకండి, ఆరోగ్యం దయచేయండి. ప్రభా కుటుంబాంతరం కాసిన క్షేమం దయచేయండి. ప్రభా మా తండ్రి రేపు దినం కొరకై మంచిగా సిద్ధపడి అందరూ వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా ప్రియ సోదరి బేబీ వాళ్ళ అన్నయ్య గారు మనవరాలు హవేలా కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తన ఉపాసంతో ఆస్తమాతో బాధపడుతూ ఉంటున్నది. చాలా మా ప్రభా తీవ్రంగా ఉంటుందని చెప్తుంటున్నారు. మీరే కనుకరించండి. ఆపత్కాలంలో మొరపెట్టుము, నేను నీకు జవాబిస్తానని చెప్పారు. ఆ యొక్క మాట ప్రకారం వాళ్ళ కొరకై మొరపెడుతున్నాము. ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా మా కృష్ణ వేడి కొరకై ప్రార్థిస్తున్నాను. తనకు కూడా ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు, నెమ్మదిని బట్టి స్తోత్రాలు. ప్రభా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు ఉన్నట్లో సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా కళ్యాణి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. తనకు కూడా ప్రభా కొంత మా తండ్రి మా ప్రభా తలనొప్పి మా తండ్రి మా ప్రభుత్వంతో బాధపడుతూ ఉంటున్నది. మీరే కనుకరించి తాకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పిల్లవ తండ్రి, జిగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా తండ్రి మా ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. బాప్తీసం తీసుకున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఏమైనా కాలంలో బాప్తీసం తీసుకున్నారు ప్రభావాన్ని కొరకాయ బలమైనటువంటి బిడ్డలుగా ప్రార్థనలోను మా తండ్రి మా ప్రభా బైబిల్ పట్టణం కొరకాయ ప్రభు యొక్క బల కొరకు వాళ్ళు సిద్ధపరుస్తుంటున్నారు. మీకు ముందు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా దేవంగా బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి మంది కొరకాయ ప్రార్థిస్తుంటున్నాం. సమాజం నుంచి తనకు మా ప్రభావ మీద ఎగ్జామ్స్ ఉంటున్నాయని చెప్తుంటున్నాడు. ఆ ఎగ్జామ్ కొరకాయ సిద్ధపరుస్తురండి. కావలసిన తెలివి జ్ఞానము జ్ఞాపకం దయచేసి ప్రతి పరీక్షలో చక్కగా రాయట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా పిల్లవ తండ్రి, జిగల మా దేవ, నమ్మకం మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లు మా తండ్రి మా ప్రభా అలో కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి మా ప్రభా మా తండ్రి నిన్ననే మా తండ్రి వాడి అపార్ట్మెంట్కి వారు షిఫ్ట్ కావాలనుకొని అక్కడ అన్నీ కూడా కార్యాలు చేసుకున్నాడు. కానీ అక్కడ ఎంతో ఆటంకం వచ్చింది, అభ్యంతరం వచ్చింది. మరి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న స్థలంలో కొంతకాలం వాళ్ళే పర్మిషన్ ఇచ్చి కొనసాగేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. మా తండ్రి జీవన మా దేవ రేపటిని కొరకాయ కుటుంబంగా సిద్ధపడవచ్చు దానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేగల మా పునరుద్ధరణ రీతిగా జోనాథాన్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. సోదరి వేగుని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అని కూడా ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు. బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోనండి, వాళ్ళ భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తున్న అవసరంగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ఆయన సహాయపడుతురండి, ప్రతి అవసరం తీర్చురండి. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా ప్రసన్న గారు వాటి స్తోత్రాలు. మా తండ్రి తను కూడా డ్యూటీ చేసుకొని ప్రభా అనుకూల సమయాల్లో మీ యొక్క పనుల్లో చర్యలు కొనసాగుతున్నారు. అమ్మాయిని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డలు బలపరచండి, మీరే కృషించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా రత్న కొరకై ప్రార్థిస్తుంటున్నాను. అని బాబు కూడా జ్ఞాపకం చేసుకోనండి. డ్యూటీ లేనప్పుడు మందిరానికి వచ్చే అవకాశం దయచేస్తారండి. అవి కూడా జ్ఞాపకం చేసుకున్న అవనస్తులు ప్రభా లోక వాటిలో ఉండకుండా ప్రభు కొరకై భారం కలిగి బిడ్డగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరే కనిపించదని చూపించండి. అలాగే మా ప్రభా మా శిష్యులందరూ కూడా జ్ఞాపకం చేసుకోరండి. ప్రభా మీరే కనిపించదా చూపించి తనకు కూడా మందిరం అంటే మక్కువ కలిగి చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అమ్మమ్మ కావాల్సిన ఆరోగ్యం దాచేమని తరువాలో విశాంతి పాటు దాచేమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా అలాగే మా తండ్రి మా విజయ్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. తన ఆత్మ ఎదుగుతూ ఉంటున్నది. ప్రభా మా తండ్రి బిడ్డలకు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. వాళ్ళ అమ్మగారిని కూడా నడిపించారు, మీకు స్తోత్రాలు. గాయాలు కూడా బలపరుస్తురండి. కుమారుడు వినాది కొరకై ప్రార్థిస్తుంటున్నాను. సరైనటువంటి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. సరైన ఉద్యోగంలో మనస్థిరం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూ సంఘానికి వచ్చి బలపడేదానికి మీరే ద్వారాలు తెరిచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా దేవ మౌనతులు మా తండ్రిని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రవీణ్ కూడా మా ప్రభా కేవలం ఆదివారం వరకై పరిమితి కాకుండా ప్రభా బైబిల్ పఠనంకు ప్రార్థన కొరకు కూడా ప్రారంభించి మీ సరిగ్గా నడిపిస్తున్న అవసరంగా ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే చక్రాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రవేశ బాబుని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా వారి కాశీని శాంతి పాటు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకాలంలోకి వచ్చి దేవుని మందిరంలో దేని వాక్యం ద్వారా బలపరచబడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మాపలో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మీ కృపలో సోదరులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జోషులందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారికి మంచిన మనవరాలు బట్టి స్తోత్రాలు. ప్రభా తల్లిబిడ్డని క్షేమంగా ఉంచారు, మీకు స్తోత్రాలు. వారు ఆత్మీయంగా బలహీనైపోతున్నారు. వారి బలపరిస్థితి ముందుకు నడిపిస్తురావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారిగా జీవన పావుని మా తండ్రి మా ప్రభా భర్తల ద్వారా మా తండ్రి వెనుబడిపోతుంటున్నారు. వారిని కూడా బలపరచండి, స్థిరపరచండి. ప్రభా మా తండ్రి మా ప్రభా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా వృద్ధులుగా ఉన్నటువంటి మా తండ్రి మా ప్రభా సోదరులు కోడిశ్రమ గారిని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మరి మా తండ్రి శోభదేవి గారిని జ్ఞాపకం చేసుకోనండి. దాని తండ్రి మా ప్రభా రీతిగా మా తండ్రి మా ప్రభా కుటుంబం జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి మా ప్రభా మీరే కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాను. వృద్ధాపులు ఉన్నటువంటి వారు మా ప్రభా ఇంకా కొంతమంది ఉంటున్నారు. వారందరూ కాశీ శాంతి పాటు దయచేసి రేపటిన కొరక మీరు సిద్ధపరిచి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పొడవు తండ్రి జింగల మా దేవా నమ్మకం ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆర్థిగా మా ప్రభా వాడిని తన కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాను. అప్పరావు గారి బిడ్డలో మీ కార్యం జరిగిస్తున్నాండి. గతంలో వారింటిలో కూడా ప్రార్థన పెట్టాము. మా తండ్రి మా ప్రభా మా నాన్నగారు కూడా వాక్యం విన్నాడు. మా ప్రభా తనలో కూడా కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి సహాయపరుస్తున్నామని కూడా బలపరుస్తున్నామని వేడుకుంటున్నాను. ప్రభా వారిగా వైద్యుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. విధాల కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా బిడ్డలో కూడా మా ప్రభా మార్పులు చేస్తుంటున్నారు. గాంధీ గారికి కూడా అవకాశం దయచేసి దేవుని సన్నిధికి వచ్చి దాని కొరకై మీరే సహపరుషులుగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా వారిగా సుప్రియ సుమప్రియ తన భర్త కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారిని కూడా బలపరుస్తున్నారని కృషిస్తున్నామని మీరు పడిపోకుండా ముందు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రభా వారికి మీ దినాల్లో మా ప్రసాదం దొరకమని బట్టి మీకు నమస్తోత్రాలు. మరి పాప కూడా మా ప్రభా చదువులో సహాయపడుతూ వచ్చారు. భవిష్యత్తు ముందనేక ఉద్యోగం కొరకై ట్రైనింగ్ కొరకై సిద్ధపడుతుండగా మీరే సహాయపడుతురావాల్సిందిగా వేడుకుంటున్నాను. కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా ఆత్మీయంగా ఉండేదాన్ని సాధించమని ప్రార్థిస్తున్నాను. భర్త గారు కూడా మా తండ్రి దేవుని మందిరికి వచ్చి వాక్యం కృప వారికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా
ప్రభువుని కూడా జ్ఞాపకం చేసుకోరండి. తనంతో కష్టపడి దూర ప్రాంతంలో పోతున్నది, దగ్గర ప్రాంతం అయితే మంచిదని తెలుస్తుండగా దగ్గరలో తన ఒక మంచి పనిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా నాయన సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను. మా తండ్రి మా ప్రభా తన యొక్క కుమార్తె కొన్ని కష్టాల్లో ఉంటుండగా ఆవిడ యొక్క కష్టాలు కూడా మీరు తీర్చమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేమ మాకులో తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ రీతిగా తండ్రి మా ప్రభావ సంఘానంతరం కూడా జ్ఞాపకం చేసుకోనండి. రేపు కొరకై సిద్ధపరుస్తున్నారండి. కొత్త వ్యక్తుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అమ్మా శాంతి కొరకై ప్రార్థిస్తున్నాను. తన కుమార్తెల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభా వారు మా తండ్రి కేవలం మంచి మీటింగ్లే కాదు కానీ మా ప్రభా ఆదివారం కూడా వచ్చి ఆరాధించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే మా ప్రభా సాంబశివరావు తన భార్య శాంతి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారికి కూడా వారికి అందించబడినది వారిని కూడా ప్రేరేపించండి, వారిని కూడా నడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా 7 కొండల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వస్తానంటున్నాడు. మా ప్రభు రాలేకపోతున్నాడు. తన బంధువు అనారోగ్య పరిస్థితిలో కూడా వెళుతుంటున్నారు. కనికరించండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ మందిరానికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేమ మాపలో తండ్రి ఆ రీతిగా ఓనతుల మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మోషే కొరకాయ తన భార్య కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. 1-2 సార్లు వచ్చారు, కానీ వాటికి రాలేకపోతున్నారు. వారు కూడా బలపరిచేదిని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ఆ రీతిగా ఒక కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీరే కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. వీళ్ళలో కూడా మార్పు కలిగించండి. మందిరానికి మీరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేమల మా తండ్రి మా ప్రభా సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మన నాన్నగారు కూడా నడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా దేవా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మీద విధాలస్తా ఉంచి మీరే తోడైండి సహకరిస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. విధాలస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మా తండ్రి మా ప్రభా చూపించి దాన్ని కనపరచండి. ఆ రీతిగా మా ప్రభా మా తండ్రి మహోత్తరం మా దేవుని కదము స్తోత్ర పార్కులు కూడా జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతుంటుండగా ప్రభా కాసిన ఆరోగ్యం తెచ్చమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మా ప్రభు తండ్రి బాబు సురేష్ ఈరోజు రాగలిగినాడు. ప్రభా బిడ్డల విషయంలో మా ప్రభా మరి సభ నుంచి పరిష్కరింటుండగా ఆ బిడ్డల కొరకే ప్రార్థించమని కోరుతున్నారు. మా విషయాలు కూడా కష్టపడుతుంటున్నది. వారికి కావాల్సిన సాయంతో పాడుదాచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభా ఎవరెవరు ప్రార్థించమని కోరినారో వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాం. హైదరాబాద్ హెబ్రాన్ కొరకాయ సంఘాలన్నీ కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. దైవసాగర్ కొరకాయ ప్రార్థిస్తున్నాను. వాటి చెరుకూరులో జరిగించిన పరిచర్యను నీరు కట్టి పలుపులో తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా అలాగే ఇంకా అనేక సంఘాలు పడవలసిన అవసరంతో కనబడుతుంది బయట. ప్రభా దాని కొరకాయ మీద అవసరాన్ని కూడా సిద్ధపరుస్తుందండి. మా తండ్రి మీరే కృషించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దేవుడిన మా బాబుని కూడా నడిపించండి. తన భవిష్యత్తు కొరకాయ సిద్ధపరుస్తుందండి. మా ప్రభా కృషిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తన భవిష్యత్తు కొరకు కూడా సిద్ధపరచు రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఇది అవసరాలు కొన్నిసార్లు అనారోగ్యంగా మా బలహీనాలు అయిపోతుందని తనకు కావాల్సిన ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నా వయసుకు శక్తి మించినటువంటి ప్రయాణం నాకు ఉన్నది. ప్రభా సహాయపడుతురండి. మందిరం కొరకై దివారాత్రులు మా ప్రభా ప్రార్థన మా తండ్రి మా ప్రభా దొరికేంత వరకు కూడా ఆనాడు దావీదన్నాడు, ఆ స్థలం నేను చూసేంత వరకు కూడా నిద్రపోవాలన్న రీతిగానే ప్రభా మా తండ్రి పోరాటం చేస్తూనే ఉన్నాను. తప్పనిసరిగా జరుగుతుందని నమ్ముతూ ఉంటున్నాను. ప్రభా మీరే సహాయం చేయండి. ఎవరెవరితో మాట్లాడవచ్చానో ప్రభా మా తండ్రి వారి యొక్క ధరలను వారి మా ప్రభు అదుపులో ఉంచుకొని మా తండ్రి మా ప్రభు ముందుకు వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపులో తండ్రి జింగల మా దేవ నమ్మకం ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. క్షారమ కూడా పరివారం రాగలిగింది. దాని తండ్రి మరి మా ప్రభా తను ఇక్కడే బాప్తిసం తీసుకున్నది. తన బలపరచండి. మా ప్రభా సన్నిధికి కఠినంగా మీరే తీసుకొని రమ్మని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా దేవునికి కూడా కావాల్సిన కృప అనుగ్రహించండి. మా ప్రభా సహవాసం పోగొట్టుకోకుండా తను మా ప్రభా కుమార్తెతో వచ్చేదానికి సాక్ష్యమని ప్రార్థిస్తుంటున్నాను. మరికొన్న వాచ్మెన్ తన యొక్క భార్య కూడా రాగలుగుతున్నారు. మా ప్రభా వారిలో కూడా కార్యం జరిగిస్తురండి. మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ఈ రీతిగా తండ్రి మా దేశం కొరకాయ మా రాష్ట్రం కొరకాయ క్షేమం కొరకాయ ప్రార్థిస్తున్నాను. ఎక్కడ చూసినా అలజడులే మత వైరుధ్యాలు జరుగుతుంటున్నాయి. కొట్లాట్లు, తగాదాలు, యుద్ధాలు, భూకంపాలు మా ప్రభు ఇవన్నీ కూడా మీరు అక్కడ సూచనలు జరుగుతుంటున్నాయి. ప్రభు వాటి కొరకు మేము ఎదురు చూస్తుంటున్నాం. మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుంది కూడా తెలియనటువంటి పరిస్థితి నేడు ప్రపంచం ఉన్నది.
అవసరం మీ కృపను గురించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సోదరు దయమని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి 17వ తారీఖు మా తండ్రి మా ప్రభా కాబట్టి రావాలనుకుంటున్నారు. అన్ని విధాలుగా సిద్ధపరచుకొని వీసాలో ఉన్న ఆటంకాలు తొలగించుకొని అన్ని విధాలుగా క్షేమైన ప్రయాణం వారికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. సహాయపరుచుగా వేడుకుంటున్నాం. దీని వారి తగ్గించుకొని మీ వైపు వస్తుంటున్నాను. మీరు ఇంకా అనేక మంది ఉంటున్నారు. వారందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన బిడ్డలు చేసిన ప్రార్థనలు ఆలకించమని ఆనాడు మోషే చేసిన ప్రార్థనలకు జయం దయచేస్తూ వచ్చారు. మా ప్రార్థనలు కూడా విజయం దయచేస్తారని వేడుకుంటూ రేపు ప్రభుత్వం కొరకు మనం సిద్ధపరుస్తురండి. ఆరాధన కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపరచండి ప్రభా. మా తన బల కొరకు సిద్ధపరుస్తురండి. నమ్మకంగా అర్పించే విషయంలో సహాయపడుతురండి ప్రభా. మా తండ్రి రీతిగా సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకొనండి, విస్తరింపచేయండి మా ప్రభా. మా దేవ ఏ రీతిగా కిషోర్ గార్డెన్లో మా తండ్రి అనేకులు వచ్చి సంఘం విస్తరింపవస్తుందో అలాగే విస్తరించాలా అనేంత ఆశతోటి ప్రార్థిస్తున్నాం. వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ కనుక మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనైన సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ కాలము తోడై ఉండుగాక. ఆమేన్. ఎవరైతే ప్రార్థించలేకపోయినారో చెప్పిన అంశాల కొరకే ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. దేవుడు ఆ ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. రేపు సకాలంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కొరియాలో ఒక సంఘం ఉన్నది. అక్కడ పాల్ యాంగ్చో గారు అనేది సేవ చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు 1 గంటకి మనకు మీటింగ్ స్టార్ట్ కావాలనుకో 12 గంటలకే వచ్చి కూర్చుంటారు. అక్కడ కొన్ని వందల మంది వచ్చి కూర్చుంటారు ప్రార్థన చేయడానికి. అంటే మీటింగ్కి ప్రార్థన స్టార్ట్ కాకముందే వచ్చి ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకని ఈ రోజునది ప్రపంచంలోని పెద్ద సంఘము. దాదాపు 7 లక్షల మంది కూడుకుంటారు అక్కడ. 7 లక్షల మంది. ఒకసారి ఆలోచించారు. 7 లక్షల మంది చేయాలనుకుంటే ప్రార్థన 10 గంటలకు అనుకుంటే 6 గంటలకు వస్తారు. 20,000 మంది వస్తారు ప్రార్థన చేయడానికి. ఒట్టి ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి కాదు. 20,000 మంది వచ్చి ప్రార్థన చేసిన ఫలితంగా దేవుడు 7 లక్షలకు దాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. అందుకనే మనకు స్టార్ట్ అయిన తర్వాత అరగంటకి రావటం కాదు, స్టార్ట్ చేయముందు ఒక అరగంట ముందుకు రండి. అప్పుడు చూడండి మీ కుటుంబాల్లో సంఘంలో ఎంత అభివృద్ధి ఉంటుందో. అందరి ప్రజలు రేపు సకాలంలోకి రండి.